తెలుగుదేశం రెండు పక్షాలు కూడా జెండాలు వేరేప్పటికీ ఏ జెండా ఒకటి వాళ్ళది కేవలం వైఎస్ఆర్ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడం, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టి వైఎస్ఆర్ పార్టీని దుష్టాపనం చేయడం, ఇటువంటి నిర్ణయాలతో వెళ్ళడం వల్ల ఈ ప్రజలు ఉప ఎన్నికల్లో మాకు అనుకూలం తీర్పిచ్చారు, వైఎస్ఆర్ పార్టీకి అనుకూలం తీర్పిచ్చారు. అదేవిధంగా రాష్ట్రంలో ఒక పార్టీ పెట్టి ఒక వ్యక్తి సుమారు 94 స్థానాలు పోటీ చేస్తే 18 స్థానాలు నెగ్గాడు. అదే వైఎస్ఆర్ పార్టీ 18 స్థానాలు పోటీ చేసి సుమారు 15 నుంచి 16 స్థానాలు నెగ్గడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రజలిచ్చిన తీర్పుని చెప్పిగా స్వీకరించి అధికార కాంగ్రెస్ ప్రతిపక్షం రెండు కలిపి తెలుగుదేశం రెండు గుర్తించుకుని వైఎస్ఆర్ పార్టీకి మరియు జగన్మోహన్ రెడ్డిని పార్టీని కానీ ఆ వ్యక్తిని కానీ ఇబ్బంది పాలు చేయకుండా ఉండడానికి ప్రజలు ముందు సార్వత్రిక ఎన్నికల్లో కానీ స్థానిక ఎన్నికల్లో